సరిపోయింది. ఇప్పుడు ఈడి పెళ్ళంకి చెప్పాడు బాత్రూమ్ ఎక్కడ ఉందో నేను ఎతకాలి. ఏం ఇంటి దగ్గర రిలీజ్ రావడం తెలియదా? అది రైట్ అంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే రైట్ అంటది. డివైడర్ ఎక్కించి అందాల్లా కనిపిస్తున్నా నీకు. నువ్వు వెళ్ళాల్సిన యూటర్న్ ఎప్పుడో అటు వెళ్ళిపోయిందిరా. వెళ్ళు ఇంకో 4-5 కిలోమీటర్ల వరకు బాత్రూమ్ లేదు. ఏడ్ చేస్తావు? కార్లు వెళ్ళిస్తావా? ఈ పిల్ల చెప్పదు ఎంతసేపు లిప్స్టిక్లు రాసుకుంటేనే సరిపోతుంది. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని చావురా. అమ్మా వాళ్ళ అమ్మ యూటర్న్ ఎప్పుడో వెళ్ళిపోయిందిలే. వెళ్ళు మూతోటి తిప్పుకొని తిరుగు. ఫస్ట్ పాటలాపరా వినిపిస్తుంది నేను చెప్పేది. నువ్వు చెప్పిన లొకేషన్ ఇదేనరా. తెచ్చొదిలేను. ఈ గొలిగాడికి డ్రైవింగ్ రాదు. నాకు మరి ఇబ్బంది పెట్టుకు ఇంకోసారి క్వశ్చన్ లేదు జోడించి కూడా అతను ఈ ముడబాబుడికి డైరెక్షన్ చెప్పడం రాదు. ఫ్లైఓవర్ తీసుకోవాలా వద్దా నన్ను అడితే బెటర్. నేనేట్రా రోడ్లు వేసాను స్ట్రైట్ గా వెళ్ళిపో. భూమే సరుకులు వెళ్ళు స్ట్రైట్ గా వెళ్ళిపో. మనుషుల్ని నమ్మవు గానీ నన్ను మాత్రం బాగా నమ్ముతావు. నువ్వు నా మాట వినవలేదు. నేను చెప్పండి నువ్వు నన్ను ముష్టి మ్యాప్ అన్నావు. నేను లోడ్ అవ్వను. 100 meters లో లెఫ్ట్ రా. 100 meters లో లెఫ్ట్. ఈడు బెల్లం మాట ఏండు. ఈడు మ్యాప్ మాట ఇంకేటంటాడు. కదా రైట్ హోటల్ నేను చెప్పండి రా స్వామి. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు. మీకు షార్ట్ కట్లు కావాలి. పాడు చేసండు. చెరువు గట్లు ఎక్కిచ్చేయండి. నీకు దండం. చిరాకు వచ్చిందమ్మా. మళ్ళీ నన్ను అనండి. అండి స్టార్ట్ చేసి ఇల్లు అలా ట్రాఫిక్ లోకి వెళ్ళి ఇరుక్కుపో. అసలు పొలాల్లోకి తీసుకెళ్లిపోవచ్చు కదా సరదాగా. నీకు ఎలాగా అలవాటే కదా ఏదో ప్రాబ్లం లో ఇరుక్కుపోవడం. చూటాడు ముందు శంఖ మూదినట్టే అయిపోతుంది నా పని. ఈ రెస్టారెంట్ వద్దురా. పేరు పెద్ద ఊరి దెబ్బ. రివ్యూనేం బాగాలేదు. నన్ను డైరెక్షన్ అడిగి బండాపి పక్కడికి అడుగుతావేవరా డైరెక్షన్. నేనే చెప్తాను. వాడు అదే చెప్తాడు కదరా.